ఆయన మాట్లాడుతుంటే ఇవాళ మొత్తం జిఎస్టీలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్, అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా. ఒక్క మందుగమనం తప్ప మిగతా అంతా మందగమనమే కదా. ఇది వాస్తవం కాదా? నేను ఆయన మాట్లాడుతున్నాడు లిక్కర్ ఏదో బాగా పెరిగింది కేసీఆర్ టైంలో. ఇలా నేను అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ చేయి, మొత్తం బెల్ట్ షాపులు మూసేయి, మద్యపాన నిషేధం పెట్టి నేను ఎవడాపుతున్నాడు పెట్టు. అంత బాగా ఇబ్బంది ఉంది కదా నీకు. ఇది చేత కాకుండా ఇష్టం వచ్చిన మాటలు ఏం చేసినావు నువ్వు? అడ్డగోలుగా అప్పులు తెచ్చావు 4 లక్షల కోట్లు, అడ్డంగా ఎక్కడికక్కడ భూములు అమ్ముతున్నావు. అందులో మొత్తం సగం మళ్ళీ నీ అనుయాయులకు, నీ బ్రదర్స్కు, ఇవన్నీ కూడా. మరి పోనీ 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినాడయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే, రైతులకు రైతు బంధు పైసలు ఎగవేత, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంటు ఎగవేత, ఉద్యోగులకు డిఏలు పిఆర్సీ ఎగవేత, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగవేత, మహిళలకు మహాలక్ష్మి ఎగవేత, వృద్ధులకు పెద్దలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాళ్ళు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి ఎస్ఎల్బీసీలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని హర్యానాను తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా, 2,80,000 కోట్ల అప్పు చేసినా కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు, మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కళ్ళాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. ఇక చాలా చేశాం కానీ ఇవన్నీ నేను చెప్పను. మేము మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం. నువ్వేమో ఇవాళ బడేబాయి భయానికి, కేసుల భయానికి తప్పించుకునే క్రమంలో భాగంగా రైతుకు ఉరిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు రైతు డిస్కం పేరిట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సరే, మీకు కేసులు పెట్టుకోదలుచుకుంటే, మమ్మల్ని తూలనాడదలుచుకుంటే, దూషించదలుచుకుంటే అది నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి మేము చేయగలిగింది లేదు. కానీ దయచేసి తెలంగాణను దూషించకు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సిరి సంపదలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడే ప్రజలున్న ఈ రాష్ట్రాన్ని దయచేసి మాటలతో, సూటిపోటి మాటలతో మరి అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని కోరుతూ, మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా, రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసింది ఏందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసింది ఏందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎట్లా చూస్తాం బ్రదర్? బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయనకు కూడా గదే గత అవుతుందని చెప్తాను నేను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఇక అంతకంటే ఎక్కువ ఆయనకి చెప్పేది ఏం లేదు. ఒక మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో, హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పడుతుంది. ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఇదివరకు కూడా ఏం చెప్పాను మీకు? కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి, కథలు చెప్పకండి. అర్థమైంది కదా? అదే మాట ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నాకు ఉంది కానీ వద్దు.
किस किस के बारे में बोलूं बड़े भाई, किस कितने बोलूं। इसलिए हम एक काम कर रहे हैं, किसानों के बारे में जो इन्होंने वादा किया और धोखा दिया, उसको लेके हम किसान डिक्लेरेशन पे वारंगल में एक मीटिंग करें। उसके बाद से जल्दी यूथ डिक्लेरेशन पे भी एक मीटिंग होगी, SC ST पे भी एक होगा, BC पे भी एक होगा, और माइनॉरिटी डिक्लेरेशन के नाम पे भी एक और मीटिंग होगा। इस सारे एक के बाद एक करते आएंगे। अभी तो खेलना है ना, 2 साल और खेलना है। हमको क्रीज में रहने दो, खेलने दो। बड़े भाई छोटे भाई दोनों लगे। बड़े भी, जब वही बोलने वाला था मैं, बड़े भाई बोले 15 लाख डालता हूं, छोटे भाई बोले 15,000 डालता हूं पर एकड़। ना बड़े भाई कुछ दिए ना छोटे भाई कुछ दिए, दोनों के साथ मुकाबला। और कोई कर रहा लड़ाई, कोई कर रहा जिद्दोजहद, कोई कर रहा तो सिर्फ और सिर्फ केसीआर साहब और उनके, हमारे केसीआर साहब के शागिर्द जो हम लोग हैं, हम ही लोग कर रहे हैं। आप हमें सपोर्ट